మన రేవంత్ రెడ్డి గారు పోయి దావోస్ నుంచి తీసుకురావడం ప్రయత్నం చేశారు. ఇలా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, హైదరాబాద్ లో మంచి వ్యవస్థ, మంచి వాతావరణ పరిస్థితులు ఉంటాయి వ్యాపారం చేసుకోనికి అన్న ఉద్దేశంతో ఈరోజు గర్వంగా నరేంద్ర మోడీ గారు కూడా మన దక్షిణ రాష్ట్రాలను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన రాష్ట్రంతో పాటు ఏదైతే ఉత్తరప్రదేశ్, బీహార్ ఇంకా ఉన్నటువంటి రాష్ట్రాలు గుర్తుపడుతున్నారు, ఉత్తరాఖండ్, ఇట్లాంటి రాష్ట్రాల మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ మరి తెలంగాణ పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు మీద చూపించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మూడోసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి అయితే భారతదేశం మొత్తం డెవలప్ కావాలని కోరుకోవాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, మాతో పాటు 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు. ఇలా 16 మందిని 17 ఎంఐఎం ఉన్న 16 మందిని ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్లో కూర్చున్నాం. నిన్న జరిగింది అన్యాయం అని, తెలంగాణకు అన్యాయం జరిగిందని కోడే కూస్తుంది సమాజం, పేపర్లు, టీవీలు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ అని చెప్పి చెప్తున్నారు. ఇక మరి నవ్వాలనా ఏడవాలనా? బ్రహ్మాండమైన బడ్జెట్ ఎట్ట చెప్తారు అంటే పేపర్లు చదవలేరా తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదా ఏమొచ్చింది ఏం రాలేదని? అయినా కానీ మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నిన్న కేవలం బడ్జెట్ పేపర్లు పెట్టడం జరిగింది. వీటి మీద ఆమోదం తెలియాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున 11 నుంచి మాకు చర్చ ఉంది దీని మీద. ఈ 13వ తారీఖు దాకా జరుగుతున్నటువంటి పార్లమెంట్లో నిన్న పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ మీద చర్చ జరగబోతుంది. ఈ చర్చల మేము అటు బీజేపీకి ఉన్నటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ జరిగిన అన్యాయం మీద గలం విప్పాల్సిన అవసరం ఉంది. ఈ 13 రోజుల తర్వాత మళ్ళీ మార్చి 12వ తారీఖు నుంచి మళ్ళీ జరగబోయే నెల రోజులల్లా మార్చి 12 నుంచి ఏప్రిల్ 1st వీక్ దాకానో ఏప్రిల్ 10 దాకా ఉన్నాయి సభలు. అంటే నెల రోజులు మళ్ళా అసలు బడ్జెట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు దగ్గర 53 లక్షల కోట్ల రూపాయలు, 55,65,65,000 ఒక్క నిమిషం 50,65,000 కోట్లు ఏదైతే బడ్జెట్ నిన్న మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంత స్థాయి బడ్జెట్ ని తీసుకొచ్చిరో ఈ బడ్జెట్ పంపకాల మీద చర్చ జరగబోతుంది. ఈ బడ్జెట్ పంపకాల మీద చర్చ జరిగినప్పుడు ఇప్పుడు మా ఎంపీలం మేము ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు పేపర్ టేబుల్ మీద పెట్టింది, దీని మీద చర్చ జరుగుద్ది. మనకేం రావాలి, మనకేం తెచ్చుకోవాలన్న ఈ డాక్యుమెంట్ని నేను మీడియాకి ఈరోజు రిలీజ్ చేస్తున్నా. ఇది నేను మన రాష్ట్రంలో గత సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే అందరు మంత్రుల్ని కలిసినటువంటి ఈ డాక్యుమెంట్ని నేను రిలీజ్ చేస్తా. ఈరోజు మీ అందరు చూస్తారు ప్రయత్నం ఏం చేస్తున్నామని. ఎన్నిసార్లు ఢిల్లీలో పోతే ఎన్నిసార్లు వాళ్ళు ఒప్పుకుర్రు, కానీ తీరా నిన్న పేపర్లు పెట్టే సమయానికి వస్తే ఆమె గంట సేపే మాట్లాడింది. ఆ గంట సేపట్లో ఒక్క నిమిషం అన్న తెలంగాణ గురించి కానీ తెలంగాణ సబ్జెక్ట్ గురించి మాట్లాడేటువంటి ఓపిక లేదు. ఆమె ఏమైనా బీహార్ గురించి చెప్తుంది. ఆమె చెప్పిన ఒక అంశంలో నాకు క్లియర్గా అర్థమైంది. ఒక అంశం ఎగ్జాంపుల్ చెప్తా. ఆమె ఎంత చిత్తశుద్ధి చెప్పింది. ఉడాన్ స్కీమ్ కింద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చాలా వరకు తీసుకొస్తున్నాము, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు విమానం ఎక్కేటట్టు చేస్తా అని చెప్తుంది ఈ ముచ్చట. పోయిన పార్లమెంట్ సభలో మేము అడిగినాం ఏవియేషన్ మినిస్టర్ గారిని, ఏమని విమానం టికెట్లు ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటూ పోతుర్రు, 5,000 ఉన్న టికెట్ని అవసరానికి 30,000 చేస్తుర్రు, ఎక్కే పరిస్థితి లేడు అంటే మేము దాన్ని నియంత్రణ చేయలేము, మేము ఏమైనా ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాము, అవసరమైతే ఎయిర్లైన్ని ఆ ఎయిర్పోర్ట్కి ఆపరేషన్ చేయమని చెప్పగలుగుతాం, కానీ టికెట్ల నియంత్రణ చేయలేమన్నప్పుడు మరి సామాన్యుడు విమానం ఎట్టెక్తాడు? నువ్వు ఎయిర్పోర్ట్ కట్టించుడు బాగానే ఉంది, కట్టించిన ఎయిర్పోర్ట్లో దిగే ఎక్కే విమానం గురించి దాంట్లో పెట్టే రేటు మీద నీకు నియంత్రణ చేసే అధికారం లేనప్పుడు మరి సామాన్య ప్రజలకు ఏం చేస్తున్నట్టు? కోట్ల రూపాయలు పెట్టి ఎయిర్పోర్ట్లు కడుతున్నామని చెప్తున్నారు. చిన్న ఆలోచన, ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఇప్పుడు ఒక రేట్ ఉంటుంది. మనం బస్సు ఎక్కినా రైలు ఎక్కినా రేట్ ఉంటుంది ఒకటి. ఆ రేట్ని మించి టికెట్ కొనుక్కోనికి లేదు. మరి విమానాలలో ఎందుకు కొనుక్కుంటున్నామని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు మాటలకే పరిమితమని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిన్న ఆమె మీ స్పీచ్ ఇన్నట్టయితే ఉడాన్ స్కీమ్ కింద ఈరోజు లక్షల మంది పేదవాళ్లను
అతి తొందరగా ప్రయాణం చేసేటట్టు విమానాలు ఎక్కిస్తామని చెప్తుంది. విమానాలు ఎక్కిస్తే గట్ల ఎక్కిస్తుంది విమానం. దాని మీద లా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది, దాని మీద రెగ్యులేషన్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా కోట్ల రూపాయలు చదివింది, కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతామని చెప్పి, బట్ ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తావు, ఏ రాష్ట్రం నుంచి నీకు ఎంత వస్తుంది? ఇలా చిన్న రాష్ట్రమైన తెలంగాణలో కూడా అన్ని ట్యాక్స్ల పరంగా 5% కాంట్రిబ్యూషన్ మాది ఉందంటే, మరి మాకు సరిసాటుగా గత 10 ఏళ్ల నుంచి జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు మీరు తీర్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చూస్తుర్రు. ముఖ్యంగా మాకు గాడిద గుడ్డు 10 ఏళ్ల నుంచి ఇచ్చిర్రు, మళ్ళా గాడిద గుడ్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుర్రు. మేము ఒప్పుకునే ప్రయత్నం లేదు ఇప్పుడు. ఎందుకంటే 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలు ఇవాళ ఎంపీలను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ 10-15 రోజులలో ఏ ఎంపీ ఎన్నిసార్లు లేచి స్పీకర్ దగ్గర పోయి మాట్లాడతారా, నిర్మలా సీతారామన్ ఆఫీస్కి పోయి మాట్లాడతారా, ప్రధానమంత్రి గారితో మాట్లాడతారా? తెలంగాణకి 50 లక్షల చిల్లర కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో తెలంగాణకి ఎంత తీసుకొస్తారు? మనం 1,63,000 కోట్లు అడుగుతున్నాం మనం బాగా కావాలని. మరి ఎంత తీసుకొస్తారో, మరి మిగతా 8 మంది ఎంపీలు ఏం చేస్తారో, బీజేపీ ఎంపీలను ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం గుర్రు, దాంట్లో 2 క్యాబినెట్ మినిస్టర్లు ఉర్రు, ఒక క్యాబినెట్ ఒక ఎంఓఎస్ ఉండు. కాబట్టి దాంట్లో రాజ్యసభ సభ్యులు ఉన్నారు సీనియర్ మోస్ట్. వీళ్ళందరూ కూడా రేపు రానున్న 12 రోజులల్లా, రేపు సోమవారం నుంచి మొదలు వాళ్ళు డెఫినెట్గా తెలంగాణని తరపున గలం ఎత్తాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి జరిగే చర్చలల్లా వీళ్ళందరూ కూడా తెలంగాణకు రావాల్సినటువంటి, వాళ్ళ దగ్గర ఒకవేళ మా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసిండనే డాక్యుమెంట్ లేకపోతే ఈ డాక్యుమెంట్ని నేను పబ్లిక్ డొమైన్లో పెడతా. వాళ్ళు కూడా దీన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి శాఖల్ని కలిసిర్రు, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో వాళ్ళు కూడా వచ్చి ఫాలోఅప్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలకు మనం 10 సంవత్సరాల నుంచి నియంత్ర పాలన నుంచి ప్రజాపాలనకు వచ్చినాము. ఈ ప్రజాపాలన చేసుకునే సమయంలో మనకు నిధులుంటే ఈరోజు ఏందండి సమస్య? ఈరోజు ఎందుకు గత సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ముఖ్యమంత్రి, మంత్రులు ఏ రోజన్నా ఖాళీ ఉర్రా? 24 గంటలు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ. కష్టం ఎక్కడుంది మనకు? నిధులు 7 లక్షల కోట్లు అప్పయింది. ఎంత వాస్తవమో ఈరోజు మీరు నమ్మరు. 40 నుంచి 45 వేల కోట్ల రూపాయలు వాళ్ళ హయాంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది వాళ్ళు. ఇవాళ నెలకు 6,000 చిల్లర కోట్లు నెలకు కిస్తి కట్టాల్సిన పరిస్థితి. 1వ తారీఖు జీతాలు కంపల్సరీ ఇవ్వాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖు జీతాలు ఇచ్చిన. గతంలో 30వ తారీఖు కూడా జీతాలు వచ్చిన పరిస్థితి లేకుండా ఒక్కొక్కసారి. చిత్తశుద్ధితోటి పాలన అందిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు మద్దతు అవసరం ఉంది. ఈ రోజు ప్రజలల్లో ఇంతో అంతో ఏదో మేము 22,000, 23,000, 24,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ మిగతా వారికి కూడా ఇవ్వాలని ఉంది. ఇవాళ మిగతా స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఉంది. ఆర్టీసీ బస్సు చేస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు చేస్తున్నాం, 500 రూపాయల సిలిండర్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ రోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకి 1,63,000 కోట్ల నిధులు కనుక వస్తే ఈ సంవత్సరంలో మనం బ్రహ్మాండంగా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోగలుగుతామని తెలియజేస్తూ, దీనికి మా ఎంపీలందరూ సహకరించాలి. ఎక్కువ మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ప్రాతినిధ్యం లేదు. ఇవాళ అన్ని లోక్సభలో వాళ్ళకు ఒక్క సీట్ లేదు మాట్లాడడానికి. రేపు అట్లీస్ట్ వాళ్ళ రాజ్యసభలో ఒక 3-4 ఉన్నట్టు. మరి వాళ్ళని వచ్చి మాట్లాడే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే మనం ఈరోజు తెలంగాణ ప్రజల మీద విష ప్రచారం చేసుకోవడం బంద్ చేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినటువంటి బడ్జెట్ తెచ్చుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.